జెండాలు మనం కట్టాలి, సభా వేదికలు మనం పెట్టాలి, ఫ్లెక్సీలు మనం కట్టాలి, బైక్ ర్యాలీలు తీయాలి. ఆ తర్వాత జేజేలు కొట్టుకుంటూ నాయకులు వేదికలు తీసుకుపోవాలి. తీసుకుపోయిన తర్వాత మైక్లో మాట్లాడాలంటే మనకు అవకాశం ఇవ్వరు, సమయం లేదు. పెద్ద సార్ ఇంకో మీటింగ్ ఉంది, మళ్ళీ సార్ మాట్లాడి ఇంకొక దగ్గర పోవాలని చెప్పి ఈ నోరుకు మూతేసి ఆ పెద్ద సార్ మాట్లాడి మళ్ళా తాళీలు కొట్టించుకొని జేజేలు కొట్టించుకొని మళ్ళా వచ్చిన హెలికాప్టరో లేకపోతే వెజికారో ఎక్కి మన హైదరాబాద్ వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ దాదాపు వచ్చిన వాళ్ళలో 90% మంది మాట్లాడారు. 90% మంది తమ అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు. మాట్లాడిన వాళ్ళందరూ చాలా చక్కగా మాట్లాడారు. మీలో ఉన్నటువంటి కసి కనపడి ఎన్ని రోజులు ఇంకా బీసీలు ఈ బానిస సంఖ్యలో మగ్గిపోవాలి, ఎన్ని రోజులు బీసీలు రాజ్యాధికారానికి దూరం కావాలి. మీరు మాత్రం ముఖ్యమంత్రులు కావాలి, మీరు మాత్రం మంత్రులు కావాలి, గుడి చైర్మన్ మీరే, బడి చైర్మన్ మీరే, ఇవాళ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుల వరకు మీరే. మరి మేమే ఎన్నుకున్నాం. నా తాత ఓట్లేశాడు, నా తండ్రి ఓట్లేశాడు, ఇప్పుడు నేను ఓట్లేస్తున్నా. ఎన్ని రోజులు ఈ రాజకీయ అంటరానితనానికి దూరంగా ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా అన్ని విషయాలు మాట్లాడతారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు 100 మంది అని నేను అనుకోవడం లేదు, లక్షల మందితో సమానం ఇక్కడ వచ్చిన వాళ్ళు. మీరు ఒక్కొక్కరు ఒక వ్యక్తులు కాదు, ఇక్కడ వచ్చిన ప్రతి నాయకుడు ఒక శక్తి. ఇలా వేల మందిని ఆర్గనైజ్ చేసేటువంటి కెపాసిటీ వాళ్ళు ఇక్కడ వచ్చారు. ఏదో లక్షల మంది వేరొక సభ పెట్టి మాట్లాడినట్టు కాదు. ముఖ్య నాయకులు రేపటి మెదక్ జిల్లాలో, మెదక్ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు వచ్చారు. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి మీటింగ్ అత్యంత కీలకము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు చాలా విషయాల్లో ఇలా మీటింగ్ పెట్టిన సందర్భం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరుగుతుంది. చాలా మంది కొద్దిగా మంది మన వాళ్ళు తేలికగా తీసుకుంటున్నారు, ఏదో కులగణన జరుగుతుంది మాకే పట్టిందే. అందుకోసం ఈ కులగణన ఈ రాజకీయ పార్టీ దయాదర్శనాలతో, ఈ అగ్రకుల నాయకుల జాలితోటో ప్రేమతోటో ఈ కులగణన జరగడం లేదు. మనం దశాబ్దాలుగా పోరాటం చేస్తే రాత్రి పౌరు తిండి తిప్పల మనిషి ఇల్లు వదిలి ఈ జాతి కోసం ఎగబడి తెగబడి మా జనాభా బీసీ కులాల లెక్కలు తేలాలే, లెక్కలు చేయక మా వాటా రాజ్యాంగబద్ధంగా దక్కాలే, ఆ రాజ్యాంగబద్ధంగా మా హక్కుగా ఒక మాకు వాటా కావాలి అని చెప్పి పోరాటం చేసినాం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసినాం. అదేవిధంగా హైకోర్టులో కేసులు వేసినాం. ఆ తర్వాత రాహుల్ గాంధీకి లేఖలు రాసినాం, ఢిల్లీలో ఏఐసిసి ఆఫీస్ ముట్టడించినాం. అంత పెద్ద ఉద్యమాలు చేస్తే, ప్రభుత్వాన్ని హస్తదిగ్బంధం చేస్తే, ఊపిరి మెసలకుండా చేసిన ప్రభుత్వాన్ని బిడ్డ మా బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. కామారెడ్డి డిక్లరేషన్ లో మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లో బీసీ కులాల లెక్కలు ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తున్నాం. ఆ రిజర్వేషన్ మాకు కావాలి అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన 2 నెలల నుంచే మన ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాం. ఆ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం మూలంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరుగుతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కులగణన జరుగుతుందా? లేదు. 29 రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణలో మాత్రమే సమగ్ర కులగణన జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో జరగడం లేదు. స్వాతంత్రం రాకముందు 1931లో ఈ నల్లదొరలు లేకముందు తెల్లదొరలు బ్రిటిష్ వాళ్ళు తీసినటువంటి లెక్కలే ఇప్పటి వరకు ప్రామాణికంగా ఉన్నాయి. 1931లో లెక్కలు ఇచ్చారు. మళ్ళీ స్వాతంత్రం వచ్చిన మొదటిసారి ఇవాళ 2024లో లెక్కలు ఇవాళ తీస్తున్నారు. అంటే ఎంత హిస్టారికల్ గా, ఎంత చరిత్ర ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మొదటిసారి స్వాతంత్రం వచ్చినాక ఈ పాలకులకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ మెడలొచ్చి మన కులగణన చేయిస్తున్నాం. మరి ఈ కులగణనలో మనం ఇట్లాంటి సమయంలో, ఈ కులగణన చేసే సమయంలో మనం కులం పేరు చెప్పకుండా, మన కులాన్ని చైతన్యం చేయకుండా, మనం కులం ఐక్యతతో ముందుకు సాగకుండా, కులగణన అయిపోయిన తర్వాత రేపు మాప కులగణన అయిపోయిన తర్వాత మళ్ళా మనం గర్జన పెట్టుకుని మీటింగ్లు పెట్టుకుని మేము గుజరాత్లో 30 లక్షల మంది ఉన్నాం, మేము గౌరవంలో 40 లక్షల మంది ఉన్నాం, మేము గొల్లకుర్మలో 20 లక్షల మంది ఉన్నాం, మేము విశ్వబ్రాహ్మణం ఇంటున్నాం, మేము రజకర ఇంటున్నాం
వింటున్నాం, నాయ బ్రాహ్మణ వింటున్నాం, మునూరు కాపుల వింటున్నాం అని చెప్పి జబ్బదలుచుకుని తొడలు కొట్టుకుని లాభం లేదు. నీ లెక్క ఇవాళ తేలేటువంటి అవకాశం వచ్చింది. ఒక స్టూడెంట్ చదువుతుందా లేదా అని ఎట్లా తెలుస్తుంది? ఓ విద్యార్థి వాడు రోజు బయటకు పోతుంటాడు, వాడు చదివేది లేని ప్రామాణికమైన ఏంటి? చదివిన తర్వాత సంవత్సరం అంతా స్కూల్ పోతాడు, మార్చిలో ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆ ఎగ్జామ్స్ లో వచ్చిన మార్కులను బట్టి ఆ స్టూడెంట్ చదువుతుందా లేదా అనేది మనం ఇవాళ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు కూడా కులగణన జరుగుతుంటే నిమ్మకి నీరెత్తనట్టు, మనకు పట్టింపు లేనట్టు, మనం ఏ కులానికి ఎన్నో పనులు వస్తే అక్కడిక్కడ తిరిగినట్టు తిరిగితే రేపు కులాల లెక్కలు తక్కువ వస్తే అగ్ర కులాల జనాభా పెరిగి మన జనాభా తగ్గితే దానికి బాధ్యులు మనమే ఇంతమంది విషయాలు మనం అందరం అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భం చేస్తున్నాం. కులాల లెక్కలు ఎందుకు కావాలంటున్నాం? ఈ కులాల లెక్కలు ఉంటేనే రేపు రాజకీయ అధికారాన్ని, ముఖ్యమంత్రి పీఠాన్ని, రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఈ కులాల లెక్కలే మనకు వజ్రాయుధం లాగా ఉపయోగపడుతుంది. మనకు వజ్రాయుధం లాగా ఉపయోగపడతాయి ఈ కులాల లెక్కలు. ఈ డేటా మెదక్ నియోజకవర్గం ఎప్పుడు ఏర్పడ్డది? మెదక్ నియోజకవర్గంలో బీసీలు ఎంతమంది ఉన్నారు? ఏ కులం వాళ్ళు ఉన్నారు? సంచార జాతులు ఎంతమంది ఉన్నారు? అత్యంత వెనుకబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బీసీలు ఎంతమంది ఉన్నారు? ఇవాళ రాజ్యం వేయటోడు, పీఠ మీద కూర్చున్నోడు, వాణి జనాభా ఎంతమంది ఉందో రేపు తేట తెల్లగా తేలిపోతుంది. ఎప్పుడు తేలిపోతుంది? మనం ఈ కులాల లెక్కలతోనే తేలిపోతుంది. ఇప్పుడు జరిగేటువంటి కులాల లెక్కలే ప్రామాణికము. కాబట్టి మనం ఒక బాధ్యత కలిగినటువంటి ఒక బీసీ బిడ్డగా అలంపూర్ నుంచి మొదలు పెట్టాం. అలంపూర్ నుంచి మొదలు పెట్టుకుంటే 6 జిల్లాలు వెళ్ళిన తర్వాత మెదక్ వచ్చినాం. ఇవాళ నేను మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ ఎన్ని ప్రశ్నలు అయి ఉండొచ్చు. చాలా మంది ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తారు, 56 ప్రశ్నలు ఉన్నాయి, ఇంకా 190 ప్రశ్నలు ఉన్నాయండి. 190 ప్రశ్నలు అడగండి. మీ ఇంటికి వచ్చి ఆయన పోలీస్ అయ్యా, మీ ఇంటికి వచ్చి ఆయన మిలిటరీ అయ్యా, మీ ఇంటికి వచ్చి చూస్తుండా, లేకపోతే తుపాకీ పట్టుకొని నేను లెక్కలు అడుగుతుండా, లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకొని లెక్కలు అడుగుతున్నాడా? నువ్వు ఏమి తోస్తే, నీకు ఏమి తోస్తే, ఏమి అనుకుంటే, ఏమి లేకున్నా ఉన్నా 55 ప్రశ్నలు నీకు ఇష్టం వచ్చి చెప్పు. ఏదైనా చెప్పుకో. నువ్వు 55 ప్రశ్నలు నిన్ను అడిగేటోడు లేడు, పీకేటోడు లేడు. 56వ ప్రశ్న మాత్రం నువ్వు పుట్టిన కులం ఏందో ఆ కులం పేరు 100% నిజం చెప్తేనే న్యాయం జరుగుతుందనే విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇవాళ నేను అంటున్నా, మనం ఎందుకు భయపడాలి? ఎవరిని భయపడాలి? రాజకీయ నాయకులు ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండో, ఎంపీగా పోటీ చేస్తుండో, ఎమ్మెల్సీగా పోటీ చేస్తుండో, వాళ్ళు ఎన్నికల అఫిడవిట్లో ఇలా రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ఎన్నికల అఫిడవిట్ ఒకటి సమర్పిస్తారు. ఎన్నికల అఫిడవిట్ అంటే బాండ్ పేపర్ మీద ఆ దాని మీద నీకు ఆస్తులు ఎంతున్నాయి, అప్పులు ఎంతున్నాయి, సంపద ఎంతుంది, బల్లాలు ఎంతుంది, కార్లు ఎంతుంది అని చెప్పి సమగ్రంగా వివరాలు రాసి బాండ్ పేపర్ మీద ఇవ్వాలి. కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా, మీరు చూడండి, ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా బాండ్ పేపర్ మీద రాసేది ఎవడన్నా కరెక్ట్ రాస్తున్నారు. 20 బంగ్లాలు ఉంటాయి, నాకు ఒక్క బంగ్లా లేదని రాస్తారు. అరే నేను 20 కార్లు ఉంటాయి, జీతగాంతో సహా 20 కార్లు ఉంటాయి, నాకు సొంత కార్లు లేదని రాస్తాడు. అరే నేను 100 కోట్లు మునుగుతుంటాయి, 100 కోట్లు కట్టలకే బ్రీఫ్ కేసులలో మునుగుతుంటాయి, నాకు ఎస్బీఐలో 40 కోట్ల అప్పు ఉందని రాస్తాడు. ఇవాళ ఎన్నికల అఫిడవిట్లో తప్పు రాస్తే క్రిమినల్ కేసు అవుతుందని తెలుసు, ఎన్నిక రద్దు అవుతుందని తెలుసు, అయినా వాళ్ళే అన్ని అబద్ధాలు రాస్తుంటే నీ ఇంటికి వచ్చేది సిట్కాయ. నీ ఇంటికి వచ్చేది ఒక కాగితం మాత్రమే, బాండ్ పేపర్ కాదు. నీ ఇంటికి వచ్చి తొంగి చూడరు, ఈ ఫ్రిడ్జ్ ఉందా, అది ఉందా, ఇది ఉందా, ఏముందా తొంగి చూడరు. ఇవాళ నువ్వు ఏది చెప్తే దాన్ని రాసుకొని పోతారు. అవన్నీ 55 ప్రశ్నలు ఏదైనా చెప్పండి, కులం పేరు మాత్రం కరెక్ట్ చెప్పండి. అప్పుడే మన బీసీ కులాల లెక్కలు రేపు 60% పైగా వస్తే 60% జనాభా లెక్కలు పట్టుకుని ఒక్కొక్కరి బంచాట ఆడుకుంటాం. ఒక్కొక్కరి బిడ్డ ఈ రాజ్యాన్ని సొంత, ఈ రాజ్యాన్ని సొంత, మీ అయ్యే జాగిరా 60% ఉన్న బిడ్డ మా వాటా మర్యాద మాకి, లేకపోతే దంచి తీసుకుంటా బిడ్డ అని చెప్పి లెక్కల్ని ఒక్కొక్క భారతం పట్టుకుని, చాట భారతం పట్టుకుని లెక్కల్ని డేటా దగ్గర పెట్టుకుని ఒక్కొక్కరిని తిమ్మది రేట్ పోతాం. మరి మీరు కులాల లెక్కలు చెప్పకుండా అయ్యో నేను నేను 2 బంగ్లా మీద బంగ్లా లెక్క ఈ వచ్చిన 8 వేలు నేను వడ్రాయనని చెప్పుకుంటే ఏమన్నా చిన్నగా చెప్తున్నాము, నేను సాగరాయనని, అది నేను మంగళాయనని, లేకపోతే నేను సంచార జాతులని, లేకపోతే నేను ముద్రాలని, నేను ముద్రాసాయనని నేను చెప్తే ఏమనుకుంటున్నాడు అంటే ఏమి లేదు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, నీ కులమే నీకు రక్ష, నీ కులమే నీకు రేపటి గౌరవం, నీ కులమే నీ రేపటి బిడ్డల భవిష్యత్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
కాబట్టి కులాన్ని 100% చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. అక్కడక్కడ రాష్ట్రంలో ఏం చేస్తున్నారంటే కొంతమంది స్టార్టింగ్ ఏం చేశారు, అక్కడక్కడ ఏం చేశారంటే పోతే ఇంటికి పోతే ఎన్నిమిదేటర్లు ఉంటే కుక్కలు వదిలిపెట్టారట. మేము చెప్పగాక చెప్పం, మేము వివరాలు చెప్పం, మీకు ఏది చెప్పం, ఎవడాడు పంపించిందని చెప్పారు. నేను అప్పుడే డిమాండ్ చేసిన ఎవడైతే నేను చెప్పనంటున్నాడో ఇవాళ చెప్పకపోని వాడిని కర్మవాడు, కానీ కులగలని అవమానిస్తే మాత్రం వాని పౌరసత్వం రద్దు చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకు ఉండాలి దేశంలో? నువ్వు లెక్కలు చెప్పను, నేను ఎందుకు ఉండాలి దేశంలో? నడువు నేను ఉత్తర కొరియా పంపిస్తే ఆడ కింగుగాడు ఉంటాడు, ఆ ఏం చేస్తాడు? ఉత్తర కొరియా దేశంలో తప్పు చేస్తే ఏమైతుంది? తీసి పెద్ద లోతు తీసి ఆ లోతులు ఎత్తేస్తాడు. ఇవాళ నేను అంటున్నా, ఇవాళ మహిళా ఎమ్మెల్యేలు వాళ్ళ ఇంటికి వస్తే ఎక్కడైనా వీడియో తీసి అసభ్యంగా మాట్లాడుతూ నిన్ను ఎవడు పంపించాడు, నువ్వు ఎందుకు వచ్చినావు, నన్ను ఎవడాని అడిగితే నువ్వు దేశ పౌరుడు కాదా? ఈ దేశంలో అందరినీ ఆస్తి అంతస్తుని నీ యొక్క కులము తెలవాల్సినటువంటి బాధ్యత లేదా? ఈ దేశం చట్టాలను, ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి బాధ్యత ఈ దేశంలో పుట్టినోడికి లేదా? నువ్వు ఈ దేశం పౌరులు కాకపోతే నువ్వు ఎక్కడో వెళ్ళు, ఏ దేశంలో నిన్ను ఎవడలేదు. ఈ దేశంలో ఉండవలసిన వాడు కంపల్సరీ 100% చెప్పాల్సిందే. కొంతమంది మిత్రులు అడిగారు ఏమని, ఆర్థిక పరమైన విషయాలు ఎందుకు చెప్తున్నారని. నేను అంటున్న సోదరులారా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేతులు లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 1992లో మండల్ కమిషన్ సందర్భంగా ఇందిరాసాని కేసులో కులగణన చేయాలని చెప్పినప్పుడు బీసీ రిజర్వేషన్లు ఎంత శాతం నిర్ధారించాలి, బీసీలకు ఎంత శాతం విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ చేయాలని నిర్ధారించడానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని? ఎవరిని కూడా డైరెక్ట్ ఇంటికి పోయి కులమడవద్దు, ఎవరన్నా అడిగితే ఆ ఇంటికి పోయి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక కుల సర్వే మాత్రమే చేయాలి. విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ కుల ఉపాధి రాజకీయ కుల సర్వే మాత్రమే చేయాలన్నది. అప్పుడు విద్యలో నువ్వు ఏం చదివాని అడుగుతారు, ఉద్యోగంలో నువ్వు ఏం చేస్తున్నావు అడుగుతారు, ఆర్థికంగా నువ్వు ఏముంది ఏ సంగతి అడుగుతారు. నేను ఎంతమంది చెప్పినా నీకున్న ఎన్ని చెప్తావు, నువ్వు ఏది చెప్తే అది రాసుకొని పోతావు. అదే చెప్పు భూముల విలువట. ఇవాళ రైతు బంధు వస్తున్నప్పుడు మన భూములు ఏం ఉన్నాయో మన దగ్గర లెక్కే ఉంటుండే. ఇవాళ పెద్దగా మన దగ్గర పెద్ద వేల ఎకరాల భూములు లేవు, 100 కోట్ల రూపాయల బ్యాంకులలో ఆకారం లేవు, అకౌంట్ లేవు. కానీ అకౌంట్ నెంబర్ అడుగుతున్నారని కొంతమంది సైబర్ నేరగాళ్ళ పోతే ఇట్లా అకౌంట్ నెంబర్ అడుగుతున్నారని కొంతమంది ప్రాపగండ చేసి మొదలుపెట్టింది. అకౌంట్ నెంబర్ ఎవ్వడు అడగడు, నీకు బ్యాంకు ఖాతా ఉందా లేదా అని అడుగుతారు. ఉంటే ఉందరు, లేకపోతే లేదని. అలా వచ్చేది ఏం లేదు. ఆ తర్వాత ఆధార్ కార్డు నెంబర్ ఉందా అని అడుగుతారు. ఆధార్ కార్డు నెంబర్ అది ఆప్షన్ మాత్రమే. ఎవరైనా డబ్బులోను మీకేమైనా అనుమానం వస్తే నెంబర్ చెప్తే చెప్పండి, చెప్పకపోతే లేదు ఆధార్ కార్డు నెంబర్ చెప్పవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులను మ్యాండేటరీగా అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు అడిగే హక్కు ప్రభుత్వానికి లేదని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఆధార్ కార్డు బ్రాకెట్ లో ఆప్షన్ ఐచ్ఛికం అని పెట్టారు. ఐచ్ఛికం అంటే ఇష్టం ఉంటే చెప్పు, లేకపోతే లేదు. ఇన్ని క్వశ్చన్లు ఇలా నిన్ను చూసి ఇంకేమన్నా ఉన్నదా? ఏం లేదు. మనం కొండ చూసి భయపడ్డట్టు ఈ క్వశ్చన్ అడుగుతారా, ఆ క్వశ్చన్ అడుగుతారా, ఏమని కోసం వచ్చిన వాళ్ళకి మంచిగా ఇచ్చి ఇంత ఛాయ్ ఇచ్చి అమ్మా ఈ 55 ప్రశ్నలు ఏమన్నా రాసుకొని ఇష్టం వచ్చింది. కానీ ఒక్కటి మాత్రం, నా కులమే నా అస్తిత్వం, నా కులమే రేపటి భవిష్యత్తు, నా కులమే నా రేపటికి ఓ సర్పంచ్ పీఠానికి, ఓ ఎంపీడీసీకి, ఓ కౌన్సిలర్కు, ఓ మున్సిపల్ చైర్మన్కు, ఓ జిల్లా పరిషత్ చైర్మన్కే ఇది ఒక పునాది రాయి లాంటిది. కాబట్టి కులం పేరు 100% రాయి అని చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా నేను ఈ కుల సంఘాలను నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మంచిగా కూర్చొని మంచిగా సోషల్ మీడియా ఇవ్వండి. మీరు ఏం చేయాలి? ముదిరాజ్ సంఘం ఆయన మంచిగా కూర్చొని ముదిరాజోళ్ళు, కావలకారులు, బంటోళ్ళు, తెలుగోళ్ళు, లొట్టి తెలుగోళ్ళు, ఇట్లా 5-6 ఉంటాయి సబ్కాస్ట్. ఇవన్నీ మన కోడ్ ఎంత? ముదిరాజు కమ్యూనిటీ కోడ్ 31. మీరు 31 చెప్పండి. మీరు వచ్చిన 8 ఒకవేళ రిటర్న్ కు ఇతర కులాలు అనుకోండి, ముదిరాజు అని చెప్పి 31 అంటే వాడు ఏం చేస్తాడు? 12 వేస్తాడు. వాళ్ళ కులం నువ్వు కోడ్ కూడా చూసుకోవాలి, వాడు కరెక్ట్ కోడ్ వేసిందా లేదా చూసుకోవాలి. లేకపోతే ఏమైందని రేపు ఊకుంటామా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎట్లా వచ్చినాయో ఊకుంటామా? ఈ లెక్కలు లేదంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అగ్రకులాల జనాభా ఎంత ఉంది, అలా పేదరికం ఎంత ఉంది,
ఆ తర్వాత రిజర్వేషన్ ఎంత ఉన్నాయని చెప్పి లెక్కలు ఇస్తారు. అందుకని వాళ్ళ రెడ్డి సంఘంలో ఒక పిలిపించారు నీకు ఇలా మనం అప్రమత్తం కావడానికి చాలా లేట్ అవుతుంది. వాళ్ళు ఏం పిలిపించారు తెలుసా? అరే ఊర్లలో ఉన్నోళ్ళు మనకి ఇల్లు ఉన్నాయి భయ, గ్రామాలలో ఉన్నోళ్ళు మనకి ఇల్లు ఉన్నాయి, హైదరాబాద్ లో పట్టణాలలో ఇల్లు ఉన్నాయి. కాబట్టి అక్కడ జనాభాలకి అక్కడ సర్వేలో పాల్గొందాం, పట్టణాలలో పాల్గొందాం. ఎందుకంటే మన జనాభా ఎక్కువ పెరుగుతుంది. లేకపోతే ఈ బీసీ సంఘాలు ఉన్నాయి కదా, రేపు మన బండారం అంతా బయట పెట్టి ఈ 5% ఉన్నోనికి 10% రిజర్వేషన్ ఎట్లు వస్తుంది, 10కి 10 ఎట్లు వస్తుంది, 5కి 5 ఎట్లు వస్తుంది. మరి 60% ఉన్నోనికి అత్యవసర రిజర్వేషన్ ఎందుకు ఉన్నాయి, 60% ఉన్నోనికి 20% రిజర్వేషన్ ఉన్నాయని నిలదీసి అడిగితారనే ఉద్దేశంతో వాళ్ళు పిలిపేదో తెలుసా? హైదరాబాద్ ఉన్న దొరలు పటేళ్ళంతా ఒక పిలిపించుకున్నారు, హైదరాబాద్ లో సర్వేలో పాల్గొందాం. అదేవిధంగా గ్రామాలలో కూడా ఇల్లు ఉంటాయి మనకు, అక్కడ కూడా పాల్గొందాం. డబల్ పాల్గొని మన జనాభా పెంచుకుందామని వాళ్ళు చూస్తుంటే మనం హైదరాబాద్ లో ఇళ్ళ మేము పాల్గొంటే ఏమొస్తుంది? నాకు రేషన్ కార్డు వస్తుందా, మాకు పింఛన్ వస్తుందా? ఏం పెండింగ్ అయ్యి ఏం రేషన్ కార్డు పింఛన్ కోసం కాదు, మన ఐక్యతను ఆత్మ గౌరవాన్ని రేపటి రాజ్యం కోసం కొట్టాడడానికి లెక్కలు వచ్చిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భం చేస్తున్నా. ఈ కులగణన ఏదో ఆచమాషకు వచ్చింది, ప్రతి సంవత్సరానికి చేసేది అంటే మనం లైట్గా తీసుకోవచ్చు. ఎన్ని పోరాటాలు చేసినాం, ఇవాళ మోసేవానికే తెలుస్తుంది. కాబట్టి మరి ఎన్ని పోరాటాలు చేస్తే, ఎన్ని ఉద్యమాలు చేస్తే, ఎన్ని కోర్టు మీద ఎక్కితే, పట్టణాల్లోని ఇవాళ గణం పట్టుకున్నాం, భద్రాయుడు భద్రాయనం, వంగబెట్టాం, కోర్టు మీద ఎక్కాం, పోరాటం చేసి ఈ కులగణన సాధిస్తే ఇది ఆ సమస్య కాదు. ఈ కులగణన జరిగేది ఒక చారిత్రాత్మకమైనటువంటి కులగణన జరుగుతున్నది. ఈ కులగణనలో 100% బీసీలు భాగస్వామ్యం కావాల్సిందే, మన జనాభా లెక్కలు తేరాల్సిందే అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. చాలా మంది ఇలా కులగణన చేసిన తర్వాత ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇక్కడ ఒక మిత్రుడు అంటూ వచ్చినప్పుడు అన్న ఏడిపోతున్నావు అంటే మెదకపోతున్నాడు అన్న, మెదక్ నుంచి మంచిర్యాల వరకు మొత్తం ఒక కారిడార్ ఉంది కదా అన్నాడు. ఏం కారిడార్ అంటే నీ తెలియదు అన్న, మెదక్ కారిడార్ పడ్డది. ఎట్లా పడ్డది నాకు చెప్పబోయి విజయ్, నేను ఎప్పుడు ఇల్లు అంటే ఏముందన్న, మెదక్ ఎమ్మెల్యే ఎవరు? వేలమా. అష్టపోత సిరిసిల్ల ఎమ్మెల్యే ఎవరు? వేలమా. గజ్వేల్ ఎమ్మెల్యే ఎవరు? వేలమా. సిద్దిపేట ఎమ్మెల్యే ఎవరు? వేలమా. కోరుట్ల ఎమ్మెల్యే ఎవరు? వేలమా. జగిత్యాల ఎమ్మెల్యే ఎవరు? వేలమా. అష్టపోత మంచిర్యాల ఎమ్మెల్యే ఎవరు? వేలమా. మెదక్ జిల్లా నుంచి మహారాష్ట్ర బాగా నాకు ఏర్పడ్డది. అంటే మనం ఎక్కడ ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి. బీసీల పరిస్థితి ఎక్కడుందో నేను ఎందుకు మాట్లాడుతున్న రాజకీయాలు ఎక్కువ కులగల మీద ఎందుకంటే అది మాట్లాడితే మరణ పడిపోతుంది, అది మాట్లాడితే ఇక్కడ మరణ పడిపోతుంది. బీసీల పరిస్థితి ఎట్లుందో తెలుసా? ఇవాళ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక గ్రామంలో మా గంగన్న నాకు మా గంగన్న ఏం చేసిండు, రోజు గంగన్న భార్య ఉదయం ఏం చేసిండు, రోజు వంక ఆలుగడ్డ కూరని పెడుతుందని. ఇక తింటాడు వారం రోజులు తిన్నాడు వంక ఆలుగడ్డ. తిన్నాక ఆయన గేస్టకు వచ్చి ఏమమ్మా వారం రోజుల నుంచి వంక ఆలుగడ్డ వండి పెడుతున్నావు, జర కూరగాయలు మార్చరాదు అన్నాడు. ఓ మార్చలేదు, నీ గేస్టకు వచ్చినప్పుడు ఏం చేస్తా, రేపు మార్చరా పడదు. ఇక నా భార్య మంచిగా కూరగాయలు మార్చుదేమని చెప్పి మంచిగా పొయ్యిడు బదాలు తిరిగిడు, మంచిగా బాతకాలు పెట్టిడు, ఇంటికి పోయి మంచిగా వేరే కూరగాయలు మార్చొచ్చని ఖాళీగా పెట్టుకుని కూర్చుంటాడు. మళ్ళీ అదే కూర పెట్టిండు. ఏమన్నా నిన్ననే చెప్పి వారం రోజులు సంది వంకాయగడ్డ తిని ఆశకు వచ్చే మళ్ళీ పెట్టినట్టు బలవులు సకరాలు. నేను వంకాయగడ్డ వీడు కూరగాయలు వంకాయగడ్డ వచ్చా, కానీ ఇవాళ ఆలుగడ్డ వంకాయట. వారం రోజులు వంకాయగడ్డ వచ్చా, ఇవాళ మాత్రం ఇవాళ వంకాయగడ్డ వచ్చానట. ఇప్పుడు కూడా పరిస్థితి రెడ్డి పోతే వెలుమ పోతే రెడ్డి, వంకాయ పోతే ఆలుగడ్డ పోతే వంకాయ, ఇటు దాటేస్తారు అటు తిట్టేస్తారు. ఇదే పరిస్థితి. కూర మాత్రం గడే ఉంటుంది, పాలన మాత్రం గడే ఉంటుంది. మనం చేతులు కట్టుకుని మన తాత అయ్యా బాధ్యత దొర అన్నాడు, మన తండ్రి అయ్యా కాలముక్త దొర పటేల్ అన్నాడు. ఇప్పుడు మనం సార్ అంటున్నాం తప్ప భాష మారింది తప్ప రాజకీయ గులాగిరి మారలేదు. ఈ గులాగిరిని బద్దలు కొట్టి ఈ కులాల లెక్క చేత పట్టుకొని వీళ్ళని పూకడి వేళ్లతోటి ఈ రాజ్యాన్ని పెగిలించి ఈ దొరల పటేళ్ల రాజ్యాన్ని పొందబెట్టి బీసీలను చట్టసభలో వర్తించడానికి, బీసీలను జనాభా దావాల ప్రకారం బీసీ బిడ్డల్ని పాలకులు చేయడానికి బీసీ ఉద్యమం దండు బయలుదేరింది. ఖచ్చితంగా వచ్చేది బీసీల రాజ్యమే. ఎవడన్నా రాసుకోండి, ఎక్కడ కూడా మెరుగులు కానీ ఎక్కడ కూడా బీసీ బిడ్డలు కావాలి. ఇన్ని రోజులు ఇట్లా మోసపోదాం.
ఎన్ని రోజులు ఇట్లా కోసపడదాం? ఎన్ని రోజులు రెండో దిశ పౌరులుగా జీవిద్దాం? మనకు ఆత్మగౌరవం లేదా? మనలో చీపులెత్తులు లేదా? ఇవాళ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసింది ఎవరు? మనమే. నక్సలైట్ ఉద్యమం చేసింది ఎవరు? మనమే. మలిదేశ పోరాటం చేసింది ఎవరు? మనమే. అమరవీరులై ఇవాళ తెలంగాణ సాధన కోసం 1200 మంది బలిదానం చేసింది ఎవరు? మనమే. దురికి దుందా చేసింది ఎవరు? మనమే. కాలుకు గద్దగట్టి ఆట పాటల ద్వారా ఇవాళ ఊరుకు చైతన్యం చేసింది ఎవరు? మనమే. పూన నెత్తును మనమే. బతుకమ్మ ఆడింది మనమే. చేసి పెట్టి జైలులో పోయింది మనమే. ఇలా త్యాగాలు మనం చేస్తే భోగాలు ఆడి కాలంలో పెళ్లి కాలంలో వచ్చే దొరలు పట్టేలా పాలైపోయాయి. కాబట్టి ఈ కులాల లెక్కలు వచ్చిన తర్వాత ఈ కులాల లెక్కని ఉజ్జాయిని చేసుకుని ఒక రథయాత్ర పెట్టి రాష్ట్రం మొత్తం తిరుగుతా. రాష్ట్రంలో 12,750 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి వెళ్తాం. అదేవిధంగా 800 మండలాలు ఉన్నాయి. 800 మండలాలకు వెళ్తాం. 164 మున్సిపాలిటీలు ఉన్నాయి. 164 మున్సిపాలిటీకి వెళ్దాం. అదేవిధంగా 14 కార్పొరేషన్లు ఉన్నాయి. 14 కార్పొరేషన్లు అంటే గల్లీ నుంచి మళ్ళీ అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు బీసీల రథయాత్ర మొదలు పెడతా. ప్రజలకు బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పూసగుచ్చినట్టు చెప్పిన వీళ్ళ యొక్క రాజకీయ అణచివేతను ఎదిరిద్దాం. ఖచ్చితంగా విటామిన్ బీసీ పౌరులు కావచ్చు, కానీ రేపటి పాలకులు వైకమనే విధంగా తయారైద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ కొద్ది కాలంలోనే అతి తక్కువ సమయంలోనే ఇంట్లో పెద్ద మీటింగ్ పెట్టారు. నాకు బాధ ఏంటంటే ఇవాళ మన బీసీల పరిస్థితి ఏంటంటే మన ఇంటికి చుట్టం వస్తాడు. మన ఇంటికి చుట్టం వస్తే చుట్టాన్ని ఇంట్లో పెట్టి మనం బయట తింటామా? చుట్టం ఇంత భోజనం విందు కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ఇంత భోజనం పెట్టాలి. ఎప్పుడు వచ్చిందో ఎన్ని బస్సు దొరికిందో లేదో మా ఇంటికి చుట్టం వచ్చిందని చెప్పి చుట్టాన్ని గౌరవించుకునే సంస్కృతి మన తెలంగాణ ఉంటుంది. కానీ నేను ఇదే ఉన్నా మధ్యరాత్రికాలు లేచి అయ్యో మా మేడెక్కడ గంగన్న మీటింగ్ పెడుతున్నాడు, మా శ్రీకాంత్ భాయ్ మీటింగ్ పెడుతున్నాడు, అందరు కలిసి మీటింగ్ పెడుతున్నారు, నేను పోవాలని నేను వస్తే నేను ఈడే కూర్చున్నా. అందరికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినట్టు వస్తూనే ఉంటారు. హలో అంటారు, బయట హలో అంటే వాస్తవంగా మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా కూర్చుంటే యాద అయిపోతుంది. కానీ దురదృష్టవశాలు మన బీసీలు వస్తున్నారు, ఫోన్ మాట్లాడుతూ ఎక్కడి నుంచి వస్తుందా ఫోన్? ఏం ఫోన్లు కూడా అక్కడ అదే ఎల్లమ్మ పండుగ జరుగుతుందా ఫోన్ ఆయన జరుగుతుందా ఎల్లమ్మ పండుగ? ఆయన నేను కూడా వస్తున్నా, సిటీకి పెట్టిందా? వస్తున్నా చలో. ఆ తర్వాత పంచాయత్ దుకాణం కాను, ఇంకో దుకాణం కాను, లేకపోతే యాట దుకాణం కాను, చిన్న ఆయనకి ఫోన్ రాకనప్పుడు ఏ ఉంటుంది పరుగులు పెడతారు. కానీ మన జీవితం కదా, మన ఇంటే పులిహోర పట్టాల కాలం ఇలా పులిహోర పట్టాల కాలం మన నుంచి కదా, పచ్చ నోట్ల కాడ గుడ్డి కాడ బిర్యానీ పట్టాల కాడ మన నుంచి కదా. ఈ బీసీలు ఏదే మొన్న 2 పటేళ్ళు అగ్రికులార్ కార్లో పోయి అనుకుంటారట. ఆ డ్రైవర్ నాకు ఫోన్ చేసిండు. ఆ డ్రైవర్ ఉన్న సంగతి మర్చిపోయింది. 2 రెడ్డి దొరలు కార్లో పోకుండా బీసీలు ఏందా ఈ మధ్యన బీసీలు బాగా వెళ్ళేది ఏంటంటే బీసీలు ఏందా పుట్టబుచ్చి గారు, బీసీలు ఏందా పుట్టబుచ్చి గారు. వాళ్ళని ఏముందా, వాళ్ళ మీటింగ్ రావాలంటే బస్సు పంపిస్తాం, బస్సు పంపించి లేదా లారీ పంపించి రారా అంటే ఉరుక్కుంటా దూర మా పటేల్ మిషన్ చెప్పి ఉరుక్కుంటూ వస్తారు. మళ్ళీ 2-3 వెలిగి అనేది మంచి సైడ్ చూసుకోపోయారంటే వాళ్ళ దెబ్బలు కొట్టుకుంటా సంకలు కొట్టుకుంటా మా సారు ఇస్సాలు చూసుకుంటా మా సారు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి నన్ను నెలకు పిలిచిండు మంచిగా చెప్పి పోత వైన్ షాప్ కాడ ఆపి 2 బాటిల్ కొనుక్కొని మంచిగా ఇప్పుకొని మధ్యలో ఇప్పుకొని ఇంత దాక్కుండా పోతారు. ఇంత బాటిల్ మూత ఇప్పితే చాలు మా బీసీలే పుట్టబోసి కాదు. మూత ఇప్ప ముందుకు మౌనంగా పెదవులు మూసుకొని ఉంటారు. దాని మూతి తిప్పగానే వీళ్ళు మూతి తిప్పుతారట. దాని మూతి తిప్పగానే మూతి తిప్పుతారు. ఏమని చెప్తారు? ఈసారి ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే ఎవరికి ఇస్తారా? ఈయనకి ఉండాక మల్లికార్జునకు, ఆయనకి ఉండే రామచంద్రకు వాళ్ళు ఉన్నాయా? ఆ దగ్గర ఉన్నావే 100 కోట్లు హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన దొర దగ్గర ఉన్నాయి. ఆయన అయితేనే ఎందుకంటే మూతి తిప్పింది కదా 1000 రూపాయల బాటిల్ కోసం. ఇక ఆ దొర ఉంటే వచ్చిన 15 మంది ఆ మూత ఇప్పి ఆ తాగినంత వరకు పూర్తనే ఉంటారు. ఆ గుడ్డగోసి కాలంతో ఏం పరిచయం లేదు. వాళ్ళు మంచి పిలిస్తే వస్తారు, బిర్యానీ కొట్టంకో నీరు బాటిల్కో వస్తారు, మీటింగ్ అటెండ్ అయితే పోతారు. ఒకవేళ మీటింగ్ పిలవలేదనుకో ఆయన ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీ కాదా నన్ను ఎందుకు పిలుస్తారని ఫోన్ చేసి మరీ నన్ను ఎందుకు పిలవలేదు, నేను పిలిస్తే వచ్చి నేను వేదిక మీద కూర్చోబెట్టాను.
ఉందా, నీకు దండేసేది ఉందా, నీకు మాట్లాడించేది ఉందా? ఖాళీ కార్యక్రమంలో పాల్గొనడానికే నా తాత కాంగ్రెస్, నా అయ్య కాంగ్రెస్, 30 ఏళ్ళుగా నేను కాంగ్రెస్, నన్నెందుకు కొట్లాడే చాకది వాళ్ళకు పార్టీ సోయి తప్ప పదవుల సోయి ఉండరు, అదేవిధంగా కులం సోయి ఉండరు, ఏ సోయి ఉండరు. వాళ్ళు కొట్లాడతారు, వాళ్ళని ఏం గుడ్డబుచ్చి గారి గురించి మర్చిపో, వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదంటే ఆ డ్రైవర్ దిగి అన్నా నేను బీసీ బిడ్డను, ఈ దొరలు ఇంకా మాట్లాడుకుంటారు, మన వాళ్ళని చెప్పన్నా, మన వాళ్ళని చైతన్యం ఏంటంటే అన్నా ఈ గుడ్డగోసి గాలే వాళ్ళని ఏదో ఒక రోజు చైతన్యం అవుతారు. ఈ గుడ్డగోసి గాలే గడ్డం లాంటి వాళ్ళు ఒక్క అగ్గిపుల్ల వేసి గడ్డం వేస్తామంటే ఎట్లా భక్తులు ఎక్కడైనా మందరు ఒక్కసారి బీసీలలో అలజడి లేగి బీసీలంతా ఆత్మగౌరవ పోరాటాలకు రాజకీయ అధికారం కోసం దండు పెట్టినట్టు గ్రామాలలో ఉన్న వాళ్ళు ఖాళీ చేసి ఇవాళ విమానాలకి పారిపోయే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మెజార్టీ ప్రజలకి రాజ్యాధికారం అని చెప్పి సందర్భం చెప్తున్నాను. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, చివరిగా చెప్తున్నా, ఎప్పుడైనా తెలంగాణ సమాజం ఇలా మౌనంగా ఉండదు. భారతదేశంలో 2 రాష్ట్రాలు ఉన్నాయి, పోరాటాలకు మారు పేరైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటి పంజాబ్, 2 తెలంగాణ. పంజాబ్ ఉండడు, ఏదో ఒక ఉద్యమం చేస్తూనే ఉంటాడు. ఇవాళ మన రైతుల ఉద్యమం నడిపిందో హర్యానా, పంజాబ్ 2 ఒకటే రాష్ట్రాలు కదా. ఒక్కొక్క ఉద్యమం నడిపి వాళ్ళ ఆత్మగౌరవం మీద దెబ్బతీస్తే ఇవాళ ఎంతకైనా తెగించి పోరాటం చేస్తారు. ఢిల్లీ కూడా ఇవాళ మనం పాపం పిఏని వాళ్ళు బుక్ చేసిన పైన ఫ్యాన్ ఉంది, లైట్ ఉంది, టయానికి మంచిలు ఉన్నాయి, ఛాయ్ వచ్చింది, బిస్కెట్ వచ్చింది, అయినా మనం అబ్బా ఎక్కువ మంది బాగుండే బయట ఇంకోటి ఏం చేస్తున్నాము నా దావత్ పోవాలని మనసులో కూడా కూర్చుంటాం. ఈ మైక్ ఎప్పుడు పని చేస్తే బాగుండదు. కానీ రైతు ఉద్యోగం ఎట్లా కరోనా టైంలో కూడా ఇట్లా వాళ్ళకి ఫ్యాన్ లేవు, లైట్ లేదు, తినడానికి తిండి లేదు, ఇంటి తల దొడ్డు రొట్టెలు చేసుకొని పంజాబ్ రొట్టెసుకుంటారు, హర్యానా పంజాబ్ ఇంటి తల రొట్టెలు చేసుకొని ఢిల్లీ బార్డర్లను చూస్తున్నారు. బార్డర్లను చూసుకొని నరేంద్ర మోడీ రైతు చట్టాలను తెచ్చిన బిడ్డ, ఈ చట్టాలను మార్చుకో లేకపోతే ఢిల్లీని గడగడ రాణిస్తామని చెప్పి డాక్టర్ల దండు పెట్టి సైన్యం వచ్చినా కూడా వాళ్ళు భయపడకుండా ఎర్రకోటను ముట్టడించి పార్లమెంట్ చేసినటువంటి చట్టాలను రద్దు చేయించారు. రైతు పోరాటం చేసి ఇలా మనం రైతు పోరాటం ఎట్లయితే కష్టంతో చేసిరో, రైతు పోరాటం ఎట్లయితే ఆత్మగౌరవంతో చేసిరో, బీసీలను కూడా అట్లా ఆత్మగౌరవంతో కసితోడు చేయాలి. కసితోడు చేయకపోతే ఏమైందని వస్తాం మరి కూర్చుంటాం. మాకు అందరూ చెప్తుంటారు రుచికరమైన భోజనాలు ఉన్నాయి, ఇక ఎప్పుడు తింటుడు భోజనాలా. ఇలా నేను అంటున్నా, సోమవారం రాగానే శివుడి పేరు మీద ఉపవాసం ఉంటాం, మంగళవారం రాగానే ఆంజనేయ పేరు మీద ఉపవాసం ఉంటాం, బుధవారం రాగానే అయ్యప్ప పేరు మీద ఉపవాసం ఉంటాం, ఇలా వేస్తరం రాగానే సాయిబాబా పేరు మీద ఉంటాం, శుక్రవారం రాగానే ఎల్లమ్మ పేరు మీద ఉపవాసం ఉంటాం, శనివారం రాగానే వెంకటేశ్వర స్వామి పేరు మీద ఉపవాసం ఉంటాం. కానీ బీసీ మీటింగ్ రాని ఇంకెప్పుడు సీనని అమ్మ 5 నిమిషాలు మాట్లాడి పని చేస్తారంటే ఇక ఆగేటట్లేదు కదా. ఇవాళ ఎప్పుడు పని చేస్తారు, రుచికరమైన భోజనాలు ఉన్నాయంటే కన్నా ఆ భోజనాలు ఎప్పుడు తిందు, ఈ భోజనాలు మనకు దొరకరా? ఈ భోజనాలు మనకు అవసరమా? ఆకలి ఉన్నవాడే ఎవడైతే ఆకలి ఉన్నాడో బొబ్బులి పిల్లలాగా ఉద్యమిస్తాడు. ఎప్పుడైతే తింటావో మంచిగా మత్తుకొని పంతావు. మనం నిద్రమత్తులు ఉంటే వాడు మంచిగా దోచుకొని పోతాడు. ఒక ఉదాహరణ చెప్తా, జిల్లాలు కావాలి, సిద్దిపేట జిల్లా కావాలి, సంగారెడ్డి జిల్లా కావాలి, మెదక్ జిల్లా కావాలి, మనం కొట్లాట చేసి దీక్షలు పెట్టినాం, కేసులైంది, లాడ్జాట్ అయింది, అన్ని అఖిలపక్ష పార్టీల తరఫున ఇవాళ కొట్లాట చేసి బీసీ ఎస్సీ ఎస్టీల జిల్లాల కోసం కొట్లాట చేసి, సంగారెడ్డి జిల్లా కోసం కొట్లాట చేసి ఉదాహరణ చెప్తున్నాను. సంగారెడ్డి కొట్లాట చేసినాక ఎమ్మటే కేసీఆర్ జిల్లాలు అనౌన్స్ చేసి, సంగారెడ్డి జిల్లాలో టీవీలో చూడగానే మనకు పెద్ద గ్యాస్ ముగ్గురు చెప్పాడు, అబ్బా నా జిల్లా అయిందిరా, నా జిల్లా అయిందని చెప్పి హైదరాబాద్ దొరకపోయి చేశాడు. సార్ అరే ఏంద్ర రాముడు సార్ మన జిల్లా అయింది సార్, అరే కంగ్రాచులేషన్ రా, ఇవాళ మంచి ఊపిపోయే దావత్ నీకు ఇష్టం ఉన్నది ఊపుకో అనగానే ఈ టీఆర్ఎస్ ఆయన ఓ దొరకు చేసింది, కాంగ్రెస్ ఆయన ఇంకో పని చేసింది, బీజేపీ ఆయన ఇంకో దొరకు చేసింది. ముగ్గురు అఖిలపక్ష నాయకులు సంగారెడ్డి చౌరస్తా కూర్చొని ముగ్గురు హైదరాబాద్ ఫోన్ చేయగానే ముగ్గురు అదే మాట అన్నారట, ఏ ఇలా ధూమ్ ధామ్ చేస్తే ఇక జిల్లా ఏర్పాటు అయింది, నువ్వు ఏం చేస్తావు అంగామంగా చేయాలన్నట. అబ్బా మా సారు పెద్ద మనసు చేసుకుని మరి ఎంత సార్ పలానా కాడ పాటి చెప్తా, పలానా దావ కాడ ఇంకోటి చెప్తా, నువ్వు 2 తీసుకో,
ఇక ధూమ్ధాం చేసుకున్నాక ముగ్గురు కట్టే చెప్తే ముగ్గురు ఏం చేసి ఇక పాటలు చెప్పారు, మూడు చెప్పారు, పెగ్గు మీద పెగ్గేసారు. వేసిన తర్వాత నైట్ 8 గంటలకి ఇక బ్యాండ్ కొట్టుకుంటా పటాకులు దాచుకుంటా వాళ్ళ చిత్రపటాలు తీసుకొచ్చి సారు వదిలే జిల్లాభిషేకం పాలాభిషేకం చేసుకుంటా ఆయన ముందర పటాకులు చేసుకుంటా వీడియో లైవ్ పెట్టి చేశాడు. ఇక ముగ్గురు ఏసీ డాన్స్ చేసి ఒక్కొక్కరు బయట సగపోయినా పట్టించుకోకుండా దొరికి నైట్ 12 దాకా దొరికింది. ఇంకా దొరికి ఏం చేస్తారు ఆసిపోయి అట్టే అడ్డమైపోయాడు. కానీ హైదరాబాద్ ఉన్నోడు మన లెక్క ఏలే, మన లెక్క దూకలే, మన లెక్క డాన్స్ చేయలే. అఖిలపక్ష పార్టీలో ముగ్గురు దొరల పార్టీలు హైదరాబాద్ లో ఒక స్టార్ హోటల్ కూర్చొని మన జిల్లా వచ్చిందా ఏం చేద్దాం, మరి ఏం చేద్దామంటే నా భూములు మాత్రం కాంగ్రెస్ అనేట నా భూములు మాత్రం ఆడ 50 ఎకరాలు ఉంది, ఆడ కలెక్టరేట్ పెట్టాలి. ఓకే, నీ భూములు ఆడ 50 ఎకరాలు ఉంది, ఆడ కలెక్టరేట్ పెడితే 5 లక్షల ఉన్న భూములు 5 కోట్లు పెడతారు. ఓకే, డీల్ డన్. ఇక టిఆర్ఎస్ అయినా నా భూమి దగ్గర మాత్రం ఎస్పీ ఆఫీసు, రిజిస్ట్రేషన్ ఆఫీసు, బస్ డిపో నా దగ్గర పెట్టాలి. ఆడెంత ఉంది, నాకు 100 ఎకరాలు ఉన్నాడా, ఓకే నీకు ఆడ 100 ఎకరాలు ఉంది, నువ్వు ఆడ పెట్టుకో, నీకు 10 లక్షలు ఉన్నది 10 కోట్లు అవుతుంది. చలో ఇక టిఆర్ఎస్ అని బీజేపీ నా భూమి నా కాడ 200 ఎకరాలు నా కాడ పెడతామంటే నీ కాడ కలెక్టరేట్ భవనం పెడతా, నీ కాడ ఇంకో భవనం పెడతా, ఆడ నీ భూమి పెరుగుతుంది పెడతా అని చెప్పి ఆ భూములు ఎక్కడ ఉన్నాయో అక్కడ మంచి కలెక్టరేట్ భవనాలు, ఎస్పీ ఆఫీసు, బస్ డిపోలు, ఇవాళ జిల్లా కేంద్రంలో ఆఫీసులు ఏమవుతున్నాయో ఆ భూముల పక్కన పోయి పెట్టుకో. హైదరాబాద్ ఆ సంగారెడ్డి పట్టణానికి 10 కిలోమీటర్ల దూరాలు ఉన్నా అలా భూముల పక్క పెట్టి పెట్టుకున్నారు. వాళ్ళు రాజ్యత కూర్చొని ఒప్పందం చేసుకుని నేను ఇక్కడ అని చెప్పి మంచి బ్రహ్మాండంగా ఆ ఆస్తులు లక్షల రూపాయల ఆస్తులు కోట్లకు సంపాదించుకొని వాళ్ళు మంచిగా ఇంటికి పోయి నిద్రలేక వీరు బాటిలకైనా మనం ఉంటే కోట్ల రూపాయలకైనా వాళ్ళు ఎన్ని రోజులు ఇట్లా మనం మోసపోదాం. వాళ్ళు ఒక 100 కోట్లు సంపాదించి అందులో 1 కోటి రూపాయలు తీసుకుపోయి ఎవరైనా కడుపు వచ్చినా 10,000 ఇస్తాడు, 10 సార్లు ఫోటోలు కొట్టుకుంటాడు, కొట్టుకొని సోషల్ మీడియా పెడతాడు. వాళ్ళ ఆయన కూడా ఔదార్యం ఆ 10,000 ఇచ్చింది. ఏం ఔదార్యం, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి 10,000? ఇవాళ రెక్కలు నమ్ముకొని చేసే గుండమనని, వండే గిన్నెమనని, ఈ బంగ్లాలు కట్టినాం, అదేవిధంగా తాళ్ళు ఎక్కినాం, గొర్రెలు కాసినాం, బర్రెలు కాసినాం, కమ్మరి పని చేసినాం, కుమ్మరి పని చేసినాం. 2 రెక్కలు నమ్ముకొని ఈ సంపద సృష్టించి ఇవాళ పిల్లల పెళ్లి చేయకపోతున్నాం, సొంత ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ లేదు. కూడా మనకి ఏమైనా హైదరాబాద్ లో మంచి హాస్పిటల్, కార్పొరేట్ వైద్యం లేదు. చాలా ఇన్ని రకాల బాధలు మనం పడుతుంటే ఈ పీడికల్ శాతం లేదు. వీళ్ళు ఎంత శాతం ఉన్నారు? పీడికల్ శాతం లేదు రాజ్యాన్ని వెళ్తున్నారు. కాబట్టి ఏదేటోళ్ళు ఆలైరు, చూసేటోళ్ళు మనం ఏం చేయాలి? ఈ మీటింగ్ల ద్వారా ఇట్టున్నది ఇట్లా ఉల్టా అయ్యాలి. చూసేటోళ్ళు వాళ్ళు కావాలి, ఏదేటోళ్ళు మనం కావాలని చెప్పి ఇవాళ ఒక్క ఉదాహరణ చెప్తా. ఇవాళ ఒక్కరికి కూడా తిప్పుకున్నాడు, ఈ పార్టీ ఆ పార్టీ అని నేను చెప్పాను. వాడు అధికారంలో ఉన్నప్పుడు వీటిని వాడు తిప్పి మనమేమనుకున్నాం, అబ్బా ఓ గుండీలు తిప్పుకొని గల్లాలు పెట్టుకొని మాసారినంటే బయట మాసారినంటే శ్రేయమ్మ మెలకి చివరిస్తారు కన్నుకున్నాం. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చినాక వాడు వీడు ఒకటాయి. ఏంటంటే జిల్లా ప్రజల భవిష్యత్తు కోసం నేను పార్టీ మాట్లాడుతున్నాడు, ఇవాళ ప్రజల సంక్షేమం కోసమే పార్టీ మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఆయన ప్రజల సంక్షేమం కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం కాదు, వారి సంక్షేమం కోసం, వారిని డబ్బులు సంపాదించుకోవడం కోసమే పార్టీ మారుతారు. కాబట్టి వాళ్ళు ఎంత చేస్తారంటే కోర్టులు కొట్టుకుంటారు. నువ్వు గుంజినట్టు చేయాలి, నేను వంగినట్టు చేయాలి, నువ్వు గుంజినట్టు చేయాలి, నేను తిట్టినట్టు చేయాలి. ఏం చెప్పుకోరు. మళ్ళా వాళ్ళ పిల్లల పెళ్లి అయితే, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే చిన్నగా ఏదైనా వాళ్ళు కలుసుకుంటారు. మనం రెచ్చగొట్టడానికే అనేక కార్యక్రమాలు చేస్తారు. మనం కూడా ఏం చేయాలి? పార్టీలకు చెందాల ఖచ్చితంగా బీసీ బిడ్డలు ఐక్యతతో ఉన్నప్పుడే అన్ని పదవులు మన జరిగి తీరుతాయి, మన రాజ్యం వస్తుంది. లేకపోతే మల్లికార్జున ఎదురుగా ఆయన ఏం కాపీ ఉంటాయి? హైదరాబాద్ లో దొరికే ఏ కాపీ ఉంటారు? ఏం లేదు. మల్లికార్జున ఆవిడ ఈసారి నీ అమ్మ ఇవ్వడని నిలబడని ఎమ్మెల్యే పక్క అయితే 100% అదే రామచంద్రం రేపు నరసింహుడు ఎమ్మెల్సీ అయితే 100% అవుతారు. కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ అగ్రకులం ఆయన మనోళ్ళు అబ్బాయి విన్నావు ఏమైనా మల్లికార్జున నేను 2 కోట్లు అప్పు తెచ్చినాడు కదా, అప్పు తెచ్చినా ఇక ఈ మనోడితో ఫ్లాష్ బ్లాక్ విన్నావే
కానీ మొన్నలాగా మనమే లీడర్ అనుకున్నాం కానీ అప్పుదడగా 2 కోట్లు అప్పుదడగా వాడు 200 కోట్లు ఉంటే కాదు కానీ మనోడు 2 కోట్లు అప్పు చేసినా కానీ మనం ఉంచే కులమా కానీ నిజాయితీ ఉన్నటువంటి కులం ఒక్క రూపాయి కూడా మనం ఉంచాం. అయినా కూడా ఏం చేస్తామంటే టీవీ లైన్లో ప్లాస్టిక్ బ్రేకింగ్ న్యూస్ ఎట్లా వస్తుందో అది మనోళ్ళకే బీసీలకు ప్రాపగండ చేసి మొదలు పెట్టాం. కాబట్టి అనేక విషయాలు ఈ సందర్భం రాకపోయినప్పటికీ కూడా మీరందరూ ముఖ్య నాయకులు కాబట్టి చెప్పినా మీరు ఇలా రిజర్వేషన్ వచ్చే కాడికి వస్తారు. జనరల్ స్థానాలలో ఎవరైతే నిలబడండి సర్పంచులు, ఎంపీసీలు, జెడ్పీసీలు, కౌన్సిలర్లు, ఇవాళ మున్సిపల్ చైర్మన్లు వివిధ జనరల్ స్థానాలు నిలబడిన చోట ఖచ్చితంగా వ్యవహరించుకొని బీసీల రాజకీయ భాష కోసం ఖచ్చితంగా మీరు వెంట ఉంటాం. ఈ రాజకీయ భవిష్యత్తు 100% మాని భరోసా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మేరకు అన్నలకు, సమ్ములకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా సెలవు తీసుకుంటాను.